అవునరా, టెక్సస్ లో ఉన్న ఊతలో ఉన్న వాళ్ళే ఫేమస్, వాళ్ళ బర్మింగం లో ఉన్న వాళ్ళు అవ్వకుండా మాకు కూడా స్మాల్ తక్కువ పడ్డది. ఎందుకులే మనకి చల్లేస్తున్నా కానీ తక్కువ పడ్డది. వద్దు, తక్కువ ఉంది కానీ వెళ్ళి మనం హాట్ గా చికెన్ కర్రీ బాగా రైస్ చేసుకుంటాం కదా. ఓకే, అంతే. ఫిక్సా? ఇటు బయటికి రా. హలో గాయస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మేము చికెన్ కర్రీ బగారా రైస్ చేసుకుంటున్నాం. సో తెలంగాణ స్టైల్లో చికెన్ కర్రీ ఎలా చేయబోతున్నామో చూడండి. నాతో చేపిస్తుంది, చేయట్లేదు. వీడితో చేయిస్తున్నా, వీడే చేస్తాడు. చూడండి మీరే. అంటే వండుతావు అనుకుని నువ్వు చికెన్ కర్రీ బగారా రైస్ చేయమంటూ నువ్వు నాతో చేపిస్తున్నావా? ఇది నా ప్లానే అదిరా, నేను చేయడం కాదు, నీతో చేయిద్దామని. అయినా నువ్వు చేస్తే చాలా టేస్టీగా ఉంటుందిగా పాండు. ఆ పొటాటో చేసినప్పుడు, మన క్యారెట్ ఎగ్ చేసినప్పుడు ఎందుకులే, మనకి ఎందుకులే, ఎంత బాగా చేస్తావు. వద్దు, అక్కర్లేదు మనకి. నీలో ఉన్న హిడెన్ టాలెంట్ ని బయటికి తీయాలని. వద్దు మన హిడెన్ టాలెంట్ నేను చాలా ట్రై చేస్తాను. వద్దు, జనాలు తట్టుకోలేరు. అదే జనాలకి నీ టాలెంట్ చూపించాలని. నా టాలెంట్, నీ ఫ్యాన్ ఫాలోయింగ్ అంతా అడుగుతున్నారు అమ్మాయిలందరూ. పాండుతో వీడియోస్ ఎందుకు చేయట్లేదు ఈ మధ్య, పాండు ఎందుకు కనబడలేదు అంటే పాండు స్టార్ అయిపోయాడు అన్న ఏ అంటున్నారు. అందుకనే చాలు నిజం, అందుకే స్టార్ట్ చేయ, కర్రీ స్టార్ట్ చేయముందు. సో ఈ వీడియో అప్లోడ్ చేశాక మీరే చెప్పండి ఏం చెప్తారు ఏం చెప్పరు, ఎవరైనా కామెంట్ చేయట్లే. కానీ సరే, ఈ వీడియో చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు పాండు ఇష్టపడే వాళ్ళందరూ కామెంట్ చేయండి ప్లీజ్. అక్కర్లేదు, ఏం వద్దు, మీరు ఏం చేయొద్దు ప్లీజ్. ఏది సోది కాదు, నిజమే. సరే, చికెన్ కర్రీ నువ్వు పొయ్యి మీద వేస్తే తిందాం, ఆకలేస్తున్నారు. సరే, ఎగ్స్ ఉడకబెట్టాం కదా, అయిపోయింది. చికెన్ కర్రీ చేయి మరి, నా పని అది అయిపోయింది. సో మేము ఎగ్స్ చికెన్ కర్రీలో వేసి వంట చేసుకుంటాము. ఇది ఒక వెరైటీ ట్రై చేస్తున్నాము ఈసారి. సో చూద్దాం. పాండు నువ్వే అదే, నాకు సంబంధం లేదు అది. సరే, అవుట్పుట్ ఎలా ఉంటుందో చూద్దాం. ఏదో తేడాగా ఉందంటే పీసెస్ చేయాలా? అది కర్రీ కట్స్ అవి అంటే కొంచెం చిన్నగా చేస్తా. చెయ్యి మరి, కట్ చేయి. పాండు, నువ్వు చికెన్ కట్ చేసే లోపు నేను ఆనియన్ ఫ్రై చేయనా? చేసేసాయి. ఓకేనా? ఆనియన్ ఫ్రై చేయి, నేను కడిగేస్తా ఈ లోపు. సరే. కెమెరామెన్ అవికి మా వీడియోలన్నీ రావడానికి, ఇంత అన్నీ చేయడానికి అభినయ్ అని ఒక అతను ఉన్నాడు. అదే దర్శకత్వం అతనే చేస్తాడు మొత్తం. అన్న ఇలా, అన్న అలా, అక్క ఇలా చేయను. మీరు కెమెరా వెనకాల ఎవరున్నారన్నది ఏదో ఒక రోజు మేమే రివీల్ చేస్తాం. మా శ్రమకి, మా కష్టానికి, మా ఛానల్ ఎదుగుదలకి అభినయే కారణం అతను అనుకుంటాడు, కానీ కాదు. అభినయే కారణం అతను అనుకుంటాడు, కానీ కాదు. మా చికెన్ దగ్గరకు వచ్చి చూపించచ్చు కదరా. ఎవరు? అభినయ్ కూడా చూపించు మరి. నువ్వు కాదు, గిన్నెలోకి వచ్చి చికెన్ ఆనియన్ ఫ్రై చూపిస్తాడా? మసాలాలు అవి వేసుకుని స్పైసెస్ అన్నీ యాడ్ చేశాను. ఇప్పుడు ఆనియన్స్ సరిపోయింది. ఆనియన్స్ దాంట్లో ఏమన్నారు, కింద ఏమన్నారు నిన్ను? అంటే అందరూ వేస్తారు కదా, సైడ్ నుంచి వేస్తే చాలా బాగా వస్తుంది. అందుకే అది ట్రై చేసా, కానీ వర్కౌట్ అవ్వదు. అందరికి వర్కౌట్ కాదు. పక్క జరుగు. ఉప్పేసి కడుగుతున్న పాండుని చూపించు. నాదే ఉప్పేసి చికెన్ కడుగుతున్న పాండు. ఉప్పు వేస్తారు కొంతమంది, వేరు కొంతమంది. మాదేముందక్క చెప్పు. ఏముంది అలా కాదు, అభినయ్ వడ్డించాలి నువ్వు కర్రీ, చికెన్ కర్రీ అంటే మంచిగా నీకు. యాక్చువల్గా మీ అందరికి ఒక విషయం చెప్పాలి, అభినయ్ చేసే చికెన్ అసలు నెక్స్ట్ లెవెల్. అది రాయలసీమన, కోనసీమన, అది ఎటు సైడ్ తెలియదు. ఆ కారం తినాలంటే మేము బతుకుండాలి. ఫస్ట్ నెక్స్ట్ టైం చూపిస్తాం అభినయ్ కర్రీని. అభినయ్ స్టైల్ కర్రీ అని ఒక వ్లాగ్ చేస్తాం ఒకరోజు, ఆ రోజు చూడండి. కానీ ఫేస్ చూపించాలి, టేస్ట్ మాత్రం మేము చెప్పలేము. ఇక అంతే, బతుకుంటే ఇది రియలైజేషన్. ఎందుకు పాపం అభినయ్ బదనం చేస్తావు అక్క? నువ్వు నీ కంటెంట్ కోసం అని అభినయ్ బదనం చేస్తున్నావు. నువ్వు
బదనం చేస్తాను నేను కదా. ఇవే తగ్గించుకుంటే మంచిది. వెళ్ళు. ఇటు తీసిరా. ఏం చేసింది చూడు. ఏమైందిరా? కర్రీ వండమంటే తెప్పకుండా వదిలేసావు, మాడిపోయింది అది. అవునా మాడినా? అదిగో మార్చావుగా ఆనియన్స్ని. ఓ నో, ఏం కాదులే, చికెన్ రోస్ట్ అనేట్టు ఉంటుంది. ఆనియన్ రోస్టా చికెన్ రోస్టా? ఏదో ఒకటి రోస్ట్ అయితే అవుతుందిగా. చికెన్ వేసేయాలా? జింజర్ గార్లిక్ పేస్ట్ ఎవరు వేస్తారు? ఓ యా, ఫర్గాట్ రే, జింజర్ గార్లిక్ పేస్ట్ టైం. ఆనియన్స్ మాడాయి అన్నాడు కదా, చూడు చికెన్ ఎంత ఫ్రైడ్గా రోస్ట్ అయ్యేలా ఉన్నాయి. పాండు చికెన్ కర్రీ బగారా రైస్ రెడీరా. ఎక్కడికి రెడీ అవుతున్నావు? వేరే ఫోన్ వచ్చింది, ఎమర్జెన్సీ బయటకు వెళ్ళాలి ఇప్పుడు. అరే ఎప్పుడు కుకింగ్ రెడీ అయినాకనే బయటకు వెళ్తావు ఎందుకురా తినే టైంకి? సారీ, యూ క్యాన్ ఎంజాయ్ ద ఫుడ్. ఐ విల్ లేట్గా వస్తా, కొంచెం ఏమనుకోవద్దు. ఇంకా చికెన్ మిగలదు మరి, తినేసే ఏం కాదు. ఏం చేస్తాం, అంతేనా? అంతే. ఏంటో పర్సనల్ అని ఈ మధ్య బాగా బయటకు వెళ్తున్నాడు ఎక్కడికో. ఏదో అలా అప్పుడప్పుడు. పర్సనల్ అంటే పర్సనల్ అక్క, అన్నీ అలా చెప్తా చెప్పు. సరే కానీ చూద్దాం, ఆ పర్సనల్ కూడా ఏదో ఒక రోజు పబ్లిక్ అయిందిగా. అవుతుంది. అంటే ఎస్. చికెన్ రెడీ అయింది, బగారా రైస్ రెడీ. చూస్తుంటేనే తినాలనిపిస్తుంది, ఆకలి వేసేస్తుంది. వాడు ఎలాగో బయటికి వెళ్ళాడు, నేనైతే కుమ్ముతా. చికెన్లో ఉడికిన ఎగ్ తింటే స్వర్గం. మీరు ట్రై చేయండి ఒకసారి, చికెన్లో ఉన్న ఎగ్ ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను తిని చెప్తా. స్టార్ట్ చేద్దామా? ఓకే. చాలా బాగా వచ్చింది. ఎగ్ చూసారా చికెన్లో ఎలా ఉడికిందో? తల్లిని గుడ్డుని కలిపి వండితే నెక్స్ట్ లెవెల్ అసలు. పాండుగడు ఒకటే మిస్సింగ్, కానీ పర్వాలేదు, వాడు మిస్ అయినా రేపు ఈ వీడియో చూసి ఏడుస్తాడు. ఈ లోపు నేను చికెన్ మంచిగా కొమ్ముతా. ఇది మా ఫస్ట్ వ్లాగ్, ఫ్రెండ్లీ వ్లాగ్. మా కంటెంట్ నచ్చితే కమెంట్ చేయండి, ఎంకరేజ్ చేయండి. ఇంకా మంచి మంచి కంటెంట్తో ఫుల్ వ్లాగ్స్ చేస్తాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మడితే నాకు కాసింత కళా కోసం ఉండాలయ్యా.